గైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ మురళి. ఈ రోజు అయితే మనం లే లదాఖ్ నుండి బయలుదేరుతున్నాం. మన లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసి తుర్తుక్ విలేజ్, ఇండియాస్ లాస్ట్ విలేజ్. సో మధ్యలో అయితే మనం కార్దుంగ్లాలో స్టాప్ అయ్యి అక్కడి నుండి వీలైతే దిస్కిత్ కూడా ట్రావెల్ చేసి వెళ్తాం. ఇదిగోండి శివన్న, రెడీగా ఉన్నారా? రెడీ రెడీ రెడీ. నువ్వు రెడీయా? నేను రెడీ బ్రో. నేను రెడీ. ఫస్ట్ బ్లాక్ కదా బ్రో, అలానే ఉంటుంది. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం మేము. అన్ని రెడీగా ఉన్నాయి. అన్న తన బైక్ రెడీ చేసేసుకున్నాడు, శివన్ కూడా తన బైక్ రెడీ చేసుకున్నాడు, నాది ఆల్రెడీ బైక్ రెడీ చేసి బయట పెట్టేసున్నా. సో ఇక్కడ నుండి మనం గోపుర వ్యూకి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. సో గైస్ మనమైతే ఇప్పుడు గోపుర వ్యూలో ఉన్నాం. ఇప్పటిదాకా మనం లే లదాఖ్ లో ఉండిన ప్లేస్ పేరు వచ్చేసి అవలాక్ హోమ్ స్టేస్. ఇది మేనేజ్ చేసేది మన తెలుగు ఆయనే, వంశీ బ్రో అని చెప్పేసి. మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఇక్కడ లదాఖ్ లో లేలో స్టే చేయాలి అంటే అవలాక్ హోమ్ స్టేస్ అనేది ఒక మంచి ప్లేస్. దాన్ని అయితే చూడండి. ఇప్పుడైతే మేము కార్దుంగ్లా వెళ్ళే ప్లాన్ లో ఉన్నాం. బట్ లే లదాఖ్ లో మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, లైక్ కార్దుంగ్లా, ఇంకా ఉమ్లింగ్లా, ఇంకా హ్యాండ్లే, ఇలాంటి ప్లేసెస్ కి మనకి పర్మిట్ అయితే కావాలి. నార్మల్ గా లే లదాఖ్ లో తిరగడానికి అయితే అక్కర్లేదు, బట్ ఈ ప్లేసెస్ కి అయితే కంపల్సరీ మనకి పర్మిట్ కావాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పర్మిట్ ఆఫీస్కి వెళ్తున్నాం. పర్మిట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పర్మిట్ తీసేసుకున్న తర్వాత అండ్ దెన్ డైరెక్ట్ కార్దుంగ్లాకి వెళ్తాం. సో అన్ని మీకు చూపిస్తుంటా ఒక్కొక్కటి. సో చూస్తూ ఎంజాయ్ చేయండి వ్యూ. శివ, నేను ఇంకా ముగ్గురం బయలుదేరుతాం. ఇంకా ఆన్ ది వే మీకు అప్డేట్స్ అన్ని ఇస్తాను. ఓకే. సో గైస్ మేమైతే ఇంకా కార్దుంగ్లా రోడ్ లో స్టార్ట్ అయిపోయాం. నేను శివ బ్రో ఇంకా తారక్ బ్రో. యాక్చువల్లీ ఏంటంటే కార్దుంగ్లా రోడ్ లో వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. సో అందుకని చెప్పి నా గోప్రోది క్యామ్ కి కవర్, వాటర్ ప్రూఫ్ కవర్ పెట్టేసా. సో వాటర్ ప్రూఫ్ కవర్ పెట్టేసిన తర్వాత దాన్ని ఇంకా మైక్ కరెక్ట్ చేసే ఫెసిలిటీ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మైక్ తీసేసా. సో నా వాయిస్ అయితే మీకు వినిపిస్తూ ఉండదు. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు. చూడండి, వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది గైస్. అండ్ ఈ వర్షంలో ఈ రోడ్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి. చుట్టుపక్కల మౌంటైన్స్ అండ్ రోడ్స్. ఇంత వర్షం పడుతున్నా కానీ నా ముందు రైడ్ చేస్తున్నా శివ బ్రో. నేను తగ్గేదలే అనుకుంటా రైడ్ చేస్తూ వెళ్తున్నాడు. సో అలానే మేము కూడా ఫాలో అప్ అవుతున్నాం. సో అలా ముందుకు పోతున్న కొద్దీ మీకు మంచి మంచి వ్యూ కనిపిస్తుంది గైస్. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి స్నోఫాల్ పడిద్ది, ఇంకా కొండ అయితే భలే ఉంటుంది. ఇంకా కార్దుంగ్లా మీకు మస్ట్ వాచ్ అనమాట. ఇంకా ముందుకు పోయే కొద్దీ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు వీడియోని. అండ్ ఇలా స్ట్రైట్ గా పోతున్నాడు అనమాట శివ బ్రో. యాక్చువల్లీ మేము కొండకడానికి రైట్ సైడ్ తీసుకోవాలి. సో రైట్ టర్నింగ్ తీసుకుని శివ బ్రోకి చెప్తున్నా, చెప్పి నేను ముందు వెళ్ళిపోతున్నా. ఇంకా వాళ్ళిద్దరు నన్ను ఫాలో అవుతున్నారు. సో అలా కాసేపు ముందుకు పోయిన తర్వాత చూస్తేనేమో నేను చాలా దూరం వెళ్ళిపోయా, వాళ్ళైతే నాకు ఎక్కడ కనిపించలేదు. సో మళ్ళీ నేను బైక్ టర్న్ చేసుకుని ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. ఏమో ఏదన్నా అయిందేమో అని చెప్పి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూసేటప్పటికేమో వర్షం తగ్గింది కదా అని చెప్పి వాళ్ళేమో క్యామ్ సెట్ చేసుకుని ఇంకా వింటర్ గ్లోవ్స్ అదంతా వేసుకుంటున్నారు. సో ఇక్కడ నుండి ఇక్కడ చూడొచ్చు మీరు, నా చేతులు కూడా ఫుల్ గా ఫ్రీజ్ అవుతున్నాయి. సో నేను కూడా ఇంకా నా రైడింగ్ గ్లౌస్ తీసేసి వింటర్ గ్లౌస్ వేసుకుని ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాం గాయస్. సో ఇక ఫర్దర్ గా వీడియోలో అయితే మాత్రం చాలా బాగుంటది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మెల్లగా వెళ్ళాలి. సో గాయస్ ఇప్పటిదాకా మైక్ కనెక్ట్ చేయలేదు కెమెరాకి. మైక్ కనెక్ట్ చేయకుండా వాటర్ ప్రూఫ్ కాస్కెట్ వేసి కెమెరాకి మాట్లాడడానికి ట్రై చేశా. బట్ మీకు ఆ మాటలు వినిపించా లేదో నాకు తెలియదు. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గింది. సో మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. వెళ్తున్నాము, మీరు కూడా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయండి. శివ బ్రో ఏమో లేచి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, ఇది క్లౌడ్ నైన్ అంటే ఇదేనేమో. ఆల్మోస్ట్ మౌంటైన్ టాప్ లో అయితే ఉన్నాము. చలి అయితే బీభత్సంగా ఉంది, ఫుల్ బాడీ షివరింగ్ అవుతుంది. లొకేషన్ కూడా అలానే ఉంది, వర్త్.
బ్రో చలి స్టార్ట్. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ హ్యాపీలు చేత చలి స్టార్ట్ అయింది. చలి స్టార్ట్. అదిగోండి మంచుకొండ నా లెఫ్ట్ లో. ఫాగ్ లైట్స్ ఆన్ చేసినా కానీ ఏం కనిపించట్లేదు గైస్. ఫాగ్ లైట్స్ ఆన్ చేసినా కానీ ఏం కనిపించట్లేదు. జస్ట్ ఇండికేటర్స్ ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఫాగ్ బీభత్సంగా ఉంది. ఎంత వీలైతే అంత మెల్లగా వెళ్ళాలి. ఎక్కడ ఏ గతుకు ఉంటుందో ఏ బొక్కు ఉంటుందో తెలియదు. పడితే మాత్రం ఇంకంతే. వెల్కమ్ టు కాదుంగ్లప్ప. గాయస్ వచ్చేసామండి కార్దుంగ్లా. చలి మామూలుగా లేదు. 2 days వరుసగా వర్షాలు పడ్డాయి. సో ఫుల్ గా చలి కూల్ అయిపోయి చేతులు కాళ్ళు పని చేయట్లేదు రసాయన. సో ఇదన్నమాట. సో గాయస్ ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం కార్దుంగ్లా టాప్. ఇక్కడ వచ్చేసి 17,982 టాప్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనం. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నాకు 6 days పట్టింది. సో ఇక్కడ నుండి మళ్ళీ దిస్కిత్ వెళ్ళి అక్కడ నుండి తుర్తుక్ విలేజ్, ఇండియాస్ లాస్ట్ విలేజ్ చూసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇటువైపు నుండే వచ్చి మళ్ళీ లే వెళ్ళి లే నుండి రిటర్న్ వెళ్ళాలి ప్యాంగాంగ్ లేక్ అండ్ దెన్ ఉమింగ్లా టాప్ అండ్ దెన్ మనాలి అండ్ ఆల్. సో ఇక్కడ అయితే అట్మాస్ఫియర్ ఇలా ఉంది గైస్. గట్టిగా మాట్లాడలేకపోతున్నా కూడా. గట్టిగా మాట్లాడితే ఆక్సిజన్ డిప్రివేషన్ అవుతుంది అండ్ ఫుల్ షివరింగ్ బాడీ అంతా. చూడండి నోస్ లిప్స్ అంతా ఫుల్ ఫ్రోజన్ అయిపోయాయి. ఇక్కడ నుండి ఇప్పుడు బయలుదేరుతున్నాం గైస్. నెక్స్ట్ దిస్కిత్ వెళ్ళి ఈరోజు నైట్ అయితే అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ చల్లో రైడ్ చేసుకుంటా తుర్తుక్ విలేజ్ వెళ్ళడం అయితే చాలా కష్టం. సో గైస్ మనమైతే ఇప్పుడు కార్దుంగ్లా నుండి బయలుదేరి దిస్కిత్కి వెళ్తున్నాం. దిస్కిత్ చూసుకొని అక్కడ నుండి హండర్కి వెళ్ళి హండర్లోనే ఈరోజు నైట్ స్టే అన్నమాట. క్లైమేట్ అయితే చూసారా ఎలా ఉందో. ఇప్పటి వరకు చలి అనుకున్నాం, ఇప్పుడు మంచు కూడా పడడం స్టార్ట్ అయింది. చేతులు అయితే ఫుల్లీ ఫ్రోజన్. ఏదో ఫ్రోజన్ ట్రక్ లోపల నుండి తీసిన మీట్లా అయిపోయాయి చేతులు అయితే. అలానే మెల్లగా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఐ హోప్ ఇక్కడ నుండి ఒక 10-15 kilometers కిందకి వెళ్ళిన తర్వాత టెంపరేచర్ అయితే కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది, కొంచెం వేడి ఉంటుంది అని అయితే అనుకుంటున్నాం. ఇంత చల్ల అయితే రైడింగ్ కష్టం. అందుకని యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ అయితే తుర్తుక్ విలేజ్ వెళ్ళాలని. బట్ అయితే తుర్తుక్ విలేజ్ అయితే వెళ్ళలేము ఈ చలిలో రైడ్ చేసుకుంటా. సో మోస్ట్లీ హండర్లోనే ఈరోజు నైట్ స్టే చేసేస్తాం. చూడండి గైస్ ఎలా ఉంది మంచు, కొండలు అదంతా. మీరు లొకేషన్ ఎంజాయ్ చేయండి, నేను ఆ రైడ్ ఎంజాయ్ చేస్తా. సో గైస్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, బట్ ఇక్కడైతే మంచు పడుతుంది ఫేస్ మీద, లైక్ వర్షంలో పడుతుంది మంచు అయితే. నాకు డ్రైవ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయాడేమో చలి తట్టుకోలేక అని అనుకున్నా. ఇక్కడే ఉన్నాడు, అందరూ వెయిట్ చేస్తున్నాడు. తారక్ బ్రో నాకంటే ఇంకా చాలా చాలా దూరం ఉన్నాడు. వస్తున్నాడు, నాకు చాలా దూరంలో కనిపించాడు.
చలి తగ్గింది కానీ ఇదేంటి నాకు వైజర్ లేదు కదా, మొహం మీద కొడుతుంది ఇది గట్టిగా. ఈ బ్లాక్ వైజర్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నా, మొహం మీద కొడుతుంది గట్టిగా. కిందకు వస్తుంది కొట్టి చలి కొంచెం తక్కువ అవుతుంది గైస్. లైక్ చేతులు ఫ్రీజ్ అవ్వడం అదేం లేదు, బట్ ఈ చల్లని గాలి వల్ల చలిస్తుంది లైట్గా అంతే. నాకు తెలిసి డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళేటప్పటికి ఇంకా టెంపరేచర్ నార్మల్ అయిపోయింది, మరి ఇంత చలి అయితే ఉండదు. నార్మల్ యావరేజ్ గా చలి ఉన్నా కానీ పర్లేదు, నార్మల్ థర్మల్ ఇంకా జాకెట్ పెట్టుకుని మేనేజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి డైరెక్ట్ బిస్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగి లంచ్ ఏదో ఒకటి తినేసి బయలుదేరి ఇంకా హండర్లో స్టే ఈరోజు నైట్ ఇంకా. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ మురళి. యాక్చువల్లీ నిన్న కార్దుంగ్లా రోడ్ నుండి ఖాల్సార్ వరకు మీకు వీడియోలో అయితే కొండ దిగేది మొత్తం చూపించాను. సో ఆ తర్వాత ఏమైంది అని అంటే నా గోప్రోది వచ్చేసి ఛార్జ్ అయిపోయింది అండ్ ఎక్కడ నాకు ఛార్జ్ పెట్టుకునే ఫెసిలిటీ ఏం దొరకలేదు. పెట్రోల్ పంప్స్ కూడా లేవు గైస్ ఆన్ ద వే. సో ఇంకా వీడియో రికార్డ్ చేయలేకపోయా. అండ్ దెన్ ఆ స్నో వల్ల ఇంకా మంచు మొత్తం తలకి పట్టేసి ఫీవర్లో కూడా వచ్చేసింది. నైట్ 7:30 అలా రీచ్ అయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత తినేసి పడుకుని పోయా. ఇంకా వీడియో ఏం అప్డేట్ చేయలేదు, సో సారీ ఫర్ దాట్. సో ఈరోజు అయితే మన ప్లాన్ వచ్చేసి హండర్లో ఉన్నాము. హండర్లో ఇది గైస్ నా స్టే, ఇది కిచెన్ అన్నమాట. అటువైపు బయటకు వెళ్తే హాల్ అండ్ బెడ్రూమ్ ఉంటుంది. సో ఈరోజు హండర్ నుండి బయలుదేరి తుర్తుక్ విలేజ్ అండ్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ తాంగ్ విలేజ్ రెండు చూసుకుని అండ్ అక్కడ నుండి వయా కార్దుంగ్లా రోడ్ వచ్చి అక్కడ నుండి మళ్ళీ లే వెళ్ళాలన్నమాట. సో ఆ అప్డేట్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తా గైస్. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి గైస్. అండ్ ఇప్పటిదాకా నా వీడియోని ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.